ఇక నుంచి ఒలింపిక్ గేమ్స్లో ట్రాన్స్జెండర్ మహిళలు పాల్గొనకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించింది. 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఏదైతే ఉంటాయో అవి లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. ఈ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ నుంచి ఉమెన్ కేటగిరీలో పోటీ చేసేందుకు కేవలం పుట్టుకతో స్త్రీలుగా అమ్మాయిలుగా పుట్టిన వాళ్ళు మాత్రమే పాల్గొనేలా కొత్త నిబంధనలు తెచ్చినట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ప్రకటించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా గతంలో మహిళా క్రీడల్లో పురుషులకు అనుమతి లేదు, ట్రాన్స్జెండర్స్కి అనుమతి లేదు అంటూ ఆయన కూడా అప్పట్లో పెద్ద చర్చ రేపారు. ఈ తాజా రూల్స్ ప్రకారం ఉమెన్ కేటగిరీలో పోటీ పడే ప్లేయర్స్ తమ కెరీర్లో ఒకసారి తప్పనిసరిగా జన్యు పరీక్ష చేయించుకోవాలి. పురుష లక్షణాలకు కారణమయ్యే SRY జన్యు ఉనికిని ఈ పరీక్ష ద్వారా నిర్దేశిస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల గేమ్స్లో పారదర్శకత కావచ్చు, సమానత్వం కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఉమెన్ ప్రెసిడెంట్ కిర్స్టీ కోవెట్రీ గారు తెలిపారు.